not after you die, but the moment you trust in Jesus Christ, the eternal life has been started. నిత్య జీవం అనేది నువ్వు చనిపోయిన తర్వాత ప్రారంభించడం ఆ యొక్క ప్రారంభం అవడం కాదు, కానీ ఏ క్షణమైతే నువ్వు యేసుని నమ్మిక ఉంచుతున్నావో ఆ క్షణమే నీకు నిత్య జీవిత ఇక యాత్ర ప్రారంభమవుతుంది. These are not my words. ఇవి నా మాటలు కాదండి. But Jesus says like this. యేసు ఈ విధంగా చెబుతున్నాడు. John chapter 3 verses 36. ఆ యొక్క యోహాను సువార్త 3:36 చూసినట్లయితే, whoever believes in the Son of God, ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో has eternal life. వారికి నిత్య జీవము కలదు. At present, కనుక ఈ ప్రస్తుత కాలములో the moment you believe in Jesus Christ, ఈ క్షణము నువ్వు ఇక యేసును నమ్మగలిగితే you possess eternal life. నీవు నిత్య జీవాన్ని పొందుకుంటున్నావు. You possess eternal life. ఆ యొక్క నిత్య జీవమును నువ్వు అర్హుడిగా ఎంచబడుతున్నావు. And the moment you trust that, ఏ క్షణమైతే నువ్వు ఈ విధంగా నమ్ముతున్నావో it is subjective. You're going to experience on the earth. ఆ యొక్క ఈ భూమి మీదనే